భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. కర్ణాటక కాంగ్రెస్ కర్ణాటకలోని ముస్లిం సామాజిక వర్గం అంతా పోలరైజ్ అవుతున్నారు. ఈ మధ్య ఒక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ అంట అది పేరు. ఆయన ఏమంటాడంటే, మనకి కాంగ్రెస్ వాళ్ళు 15 సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు. దాంట్లో 9 గెలిచాం మనం. 9ంటికి మనకి 5 కీలకమైన పాత్రలు, మూడు మినిస్ట్రీలు, 2 ఏదో మిగతా కీలకమైన పాత్రలు ఇచ్చారు. దానివల్ల మన వెనకాల బీఏపీ ఎమ్మెల్యేలందరూ కుక్కలా తిరుగుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ మాట కూడా మనం అందరూ కలిసి గుంపగుత్తుగా కాంగ్రెస్నే గెలిపించాలి అని ఆయన చెప్తున్నాడు. ఆయన మాటల్లో వింటారా? వినండి. कर्नाटक के अंदर हम लोग 9 जन एमएलए इलेक्ट हुए. मुसलमान एमएलए 17 सीट ये थे. 17 के अंदर 9 जन इलेक्ट हुए. 9 जन इलेक्ट होने के बावजूद के अंदर 5 जन को पावर दिया गया है. जमीर अहमद खान को 3 पोर्टफोलियो के मिनिस्टर बनाया गया है. रहीम खान को मिनिस्टर दिया गया है. सलीम अहमद साहब के उनको चीफ विप बनाया गया है. अभी हाल ही के अंदर नसीर अहमद साहब गए, उनको पॉलिटिकल सेक्रेटरी बनाया है. आज तक कर्नाटक हिस्ट्री के अंदर कोई मई का लाउड स्पीकर नहीं बनाया था. आज स्पीकर बनाने वाले कांग्रेस पार्टी यूटी खादर साहब को आज अच्छे जो बीजेपी के लीडर है ना, आज के हमारे यूटी खादर के साथ नमस्कार करके खंडा चाहिए. वो बनाने वाली कौन? कांग्रेस. అదండి విషయం. కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని మీరు ఇప్పుడు డౌట్ లేదు కదా? ఏమాత్రం డౌట్ పడకండి. కాంగ్రెస్ అంటే ముస్లిం అపేస్మెంట్ కోసం మన ఆస్తులన్నీ కూడా తీసి వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఇది వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని మన రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, అది చాలా ప్రమాదకరమైన ఇదండి. అంటే మన పూర్వీకులు ఎప్పటిప్పటి నుంచో సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా ఇప్పుడు లెక్క కట్టి దాన్ని మీ తాలూకు పర్సంటేజ్ ఎంత ఉంది, మీ క్యాస్ట్కి మీ రిప్రజెంటేషన్ ఎంత ఉంది, దాన్ని బట్టి రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎవరికండి? ఇది ఓన్లీ ఫర్ హిందూస్ అండి. ముస్లిమ్స్కి వాళ్ళ లా ప్రకారం రీడిస్ట్రిబ్యూషన్ చేయకూడదట. అంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ 50% అన్నాడు కదా శామ్ పెత్రోడా. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ 50% వేస్తారట. రీడిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇన్కమ్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ద్వారా పడతాం రీడిస్ట్రిబ్యూట్. అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి ఇచ్చిన మన ఆస్తిని లెక్క కట్టి దాన్ని ఎప్పుడైతే ఎవరైనా పాపం మన తండ్రులు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి మనకు సంకరించిన ఆస్తి, దాని మీద 50% ట్యాక్స్ కట్టాలన్నమాట. ఆలోచించండి. అంటే మీకు మీ నాన్నగారు ఒక ఫ్లాటు, ఒక 2 ఎకరాల భూమి, కొంత క్యాష్ ఇచ్చారు. ఆయన పోయిన వెంటనే ఆ ఫ్లాట్ తాలూకు ఖరీదంతా ₹1 కోటి. మీ ఆ 2 ఎకరాల భూమి ఖరీదంతా 70 లక్షలు, లేకపోతే ఇంకో ₹1 కోటి. ఈ 2 కోట్లకి ₹1 కోటి మీరు కట్టాలి ట్యాక్స్. అంటే ఏది అమ్ముకుంటారు మీరు? ఫ్లాట్ అమ్ముతారా, భూమి అమ్ముతారా, లేదా 2 అమ్ముకుంటారా? రోడ్డు మీద పడిపోతారండి రాహుల్ గాంధీ చెప్పే ప్రస్తుతం. కానీ ఇది ముస్లింలకి వర్తించదండి. అది చిత్రం. ముస్లిమ్స్కి ఎందుకు వర్తించదంటే వాళ్ళ లా ప్రకారం వాళ్ళకి ఎంతమంది పెళ్లి చేసుకోవచ్చు. వాడు బాబు ఎవడో వాడికే తెలియదు. వాళ్ళ అమ్మ పక్కన ఉంటాడు, వాడికి ఆస్తి ఎంత వచ్చిందో వాడికి అలాగే ఆస్తి ఎంతో ఉండదు. వాళ్ళు కష్టపడరు కనుక వాళ్ళు ఎంతసేపు అవతల తనడం, ఎలాగో లాక్కురావడం, లేకపోతే పిల్లల్ని కనడం వాడి పని. మెయిన్ పిల్లల్ని కనడమే తప్ప డబ్బు సంపాదించే పని వాళ్ళకి తెలియదు పాపం. సో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మన దగ్గర డబ్బులు తీసుకొచ్చి కాకులను కట్టి గద్దలు గీయడంటే అదే. దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. చాలా క్లియర్గా చెప్తున్నారు. మీరు ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాం మనం హిందువులం. సో మీరు ఆస్తులు సంపాదించుకోండి, చాలా మేము రిచ్, మమ్మల్ని ఎవడు ఏం పీయగలడు అనుకుంటే మీ భ్రమది. నాకు తెలుసు, మా చిన్నప్పుడు జరిగింది. మా సొంత తాత ముత్తాతలే. ఇనాముల అబాలిషన్ 18 ఊళ్ళు ఉండండి వాడికి. 18 ఊళ్ళు. అక్కడ కారివలస, లక్ష్మీపురం అనే ఒక పెద్ద, అంటే మీకు ఎక్కడ విజయనగరం, శ్రీకాకుళం ఏరియాలో అక్కడ 18 ఊళ్ళల్లో వాళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఉండేవండి. అది మంచి ఫర్టైల్ 3 పంటలు పండే భూములు.
ఈ నాగావళి వంశధార వచ్చే ఊళ్ళండి. అవి అంత మంచి భూములు ఉంటే వీళ్ళు ఓవర్ నైట్ వాళ్ళు రోడ్డు మీద వచ్చారండి. ఓవర్ నైట్ దే బికెమ్ పాపర్స్. ఒక్కరు ఇవాళ వాళ్ళు చక్రవర్తులు, బ్రాహ్మణ చక్రవర్తులను పెట్టుకుని చెప్తున్నారు. వాళ్ళ పేరు బ్రాహ్మణ చక్రవర్తులు. బ్రాహ్మణంలో మహారిచిష్టం ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఓవర్ నైట్ ఉండడానికి చోటు లేదు, తినడానికి తిండి లేదు, రోడ్డు మీద వచ్చారు. అలా జరిగింది. ఇది ఇనాముల్ అబాలిషన్ యాక్ట్, అది నెహ్రూ గారు తెచ్చాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ముందు నుంచి ఉందండి ఈ దుర్బుద్ధి. వాళ్ళు ఎంతసేపు టోటలీ సోషలిజం అని, లెఫ్టిస్ట్ భావజాలం అని వాడు అంతా నాశనం చేయడమే. అంటే ఎవడో పాపం కష్టపడి గూడు కట్టుకుంటాడు, వాడు ఒక వ్యవస్థను స్థాపిస్తాడు, ఒక కంపెనీ పెడతాడు, వాడు కృషితో డెవలప్ అవుతాడు. వాడిని ఓవర్ నైట్ తీసుకెళ్ళి బిచ్చగా చేస్తాం వాడు. ఇప్పుడు ఫస్ట్ పావర్టీ పోయిందో లేదో తెలియదు, కానీ రిచ్గా ఉండరు. ఇప్పుడు ఆదాని అంబానీ అలాంటి దెబ్బ వేయడానికి కూడా ట్రై చేశాడు. టాటాస్కి అండి పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే వాడు ఏం చెప్తున్నాడు, మీ రిప్రజెంటేషన్ అంటే మీ పర్సంటేజ్ బట్టి మీరు అంటే మీ క్యాస్ట్ రిలీజియన్ డివిజన్లో మీ పర్సంటేజ్ ఎంత అది కనుకుంటాడు. అంటే పార్సీల పర్సంటేజ్ చాలా తక్కువ, 0.01 అంత ఉంటుంది పర్సెంట్. కానీ వాళ్ళ ఆస్తులు చాలా ఎక్కువ. సో మీకు అంత ఆస్తులు నాకు లేదు అంటాడు. రిడిస్ట్రిబ్యూట్ చేస్తాం. ముస్లిమ్స్ ఉన్నారు 20%, 30%, వాళ్ళకి ఏం లేదు పాపం, వాళ్ళకి ఇచ్చేస్తాం. సో టాటాస్ కంపెనీ అంతా తీసి చింపి దాన్ని వీళ్ళకి ఈ గద్దలు చేస్తాను, సాయిబులు చేస్తారు. ఇది ఓపెన్గా చెప్తున్నాడు రాహుల్ గాంధీ. మీకు అర్థం కావట్లేదు, చేయడానికి అవకాశం చాలా ఉంది. ఇలాంటి అదో పనులు కాంగ్రెస్ చేయడం చాలా ఈజీ అన్నాడు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ ఇన్పుట్స్ అంటే, జార్జ్ సోరోస్ ఆడవాడు, మైక్రోసాఫ్ట్ చీఫ్ ఆడాడు, బిల్ గేట్స్ అలాంటి వాళ్ళతో కలిసి వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే ఇండియాని పనికి రాకుండా చేయాలి. ఇప్పుడు మోదీ వస్తే 10 ట్రిలియన్ ఎకానమీ చేస్తాడు, నెంబర్ 2కో నెంబర్ 3కో వెళ్ళిపోతాడు. అది చాలా వాళ్ళకి నచ్చదు. సో అది కాకుండా చేయాలంటే కాంగ్రెస్ని తీసుకురావాలి. కాంగ్రెస్ వచ్చిన వెంటనే కుక్కలు చింపిన విస్తర చేయాలి మన దేశాన్ని. అది వాళ్ళ ఉద్దేశం, గేమ్ ప్లాన్ అది. సో ఆ కాంగ్రెస్ ట్రాప్లో పడకండి. ఇప్పుడు వాళ్ళ మీడియా అంతా బాగా డబ్బులు గట్టిగా ఖర్చు పెడుతున్నాడు. నేను చూశాను, మన టీవీ 10 లేదంట, వాడు ఏదోదో మాడుతున్నాడు. వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మనకు అర్థమైపోయింది. వాడు డబ్బులు ఫండింగ్ ఇచ్చేసి ఉంటారు. ఇప్పుడు జార్జ్ సోరోస్ దగ్గర $1 బిలియన్ దాకా నేను ఖర్చు పెడతానని చెప్పి వాడు ముందే చెప్పాడు. సో ఆ డబ్బులు ఇప్పించి ఇలాంటి చిన్న టీవీ ఛానళ్ళు పనిగాని మూర్ఖపు భావజాలం, అంటే మన దేశభక్తి లేని దుర్మార్గపు భావజాలం కలిగిన ఇప్పుడు కొత్త వాళ్ళంతా వచ్చారు. ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది, కొత్తగా కన్వర్ట్ అయిన క్రిస్టియన్ కమ్యూనిటీ, వాళ్ళంతా కూడా దే ఫీల్ వాళ్ళు ఇండియన్సే కారనుకుంటారు. పాపం వాళ్ళు ఏదో దొరలో ఎక్కడి మీద దిగిచ్చారనుకుంటారు. అనుకుని వాళ్ళకి సమర్థించుతూ మోదీ గారిని తిడుతూ ఏదో గోదీ మీడియా అంటున్నారు పాపం మోదీ గారిని. ఆయన చేసిన పని అన్ని మర్చిపోయారు. ఆయన మన దేశానికి రక్షించింది అతను. కరోనా టైంలో మోదీ కాకుండా కాంగ్రెస్ ఉండుంటే ఈ పాటికి మొక్కలు అయిపోయి ఉంటాయి మన దేశం. పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక ఎలా ఫైనాన్షియల్గా టాప్లు అయిపోయాయో మనం కూడా అంతకంటే నీచంగా పోయేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో అదే మన రాహుల్ గాంధీ పైనుంచి ఫైజర్ వ్యాక్సిన్స్ తెప్పించమని గోల్గోలెట్టాడు. ఒక్కొక్కటి చాలా కాస్ట్ ఎక్కువ, పైగా వాడి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, వాడికి బాధ్యత లేదు. ఏమైనా దానివల్ల రియాక్షన్ వల్ల ఎవరైనా మనుషులు చచ్చిపోతే వాడికి బాధ్యత ఏమీ లేదు అని చెప్పి రాయించుకుని ఇస్తట. మోదీ అన్నాడు, మంచి దొబ్బేమన్నాడు. మనం సొంతంగా వ్యాక్సిన్స్ తయారు చేస్తామని చెప్పి అన్నాడు. ఎవడు నమ్మలేదు. ఇండియన్ సైడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ఇంత తొందరగా అంటున్నాడు. కానీ 2 వ్యాక్సిన్స్ తయారు చేశారు మనవాడు. చేసి మనల్ని మనం కాపాడుకోవడం కాకుండా మిగతా చిన్న దేశాలన్నింటికి కూడా సహాయపడ్డారు మోదీ గారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోదీ అండి. ఇతను దైవాంశ సంభూతుడండి, మామూలు మనిషి కాదు. ఇతను అందరి కోసం తాపత్రపడాడు. సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటాడు. అది కరెక్ట్ అని అతను చెప్పేది. ఆయన ఏ కోసం అబద్ధం చెప్పడండి. మీరు నమ్మండి, మోదీని నమ్మండి. ఇంకొక
మన ఈ 5 నెక్స్ట్ టర్మ్ వచ్చినా ఆయన కంటిన్యూ అవడం నా ఉద్దేశం. ఎందుకంటే 75 అవగానే రిటైర్ అయిపోతాడు, ఏ యోగిగా చెప్తాడు. యోగి కూడా వీళ్ళు ఎక్సలెంట్ జాబ్ నాకు తెలుసు. సో మీరందరూ కూడా పొరపాటును కూడా ఈ కాంగ్రెస్ని దూరం పెట్టండి. కాంగ్రెస్ క్లియర్ కట్గా ఇట్స్ ముస్లిం పార్టీ. ముస్లిమ్స్ అంటే దొంగలని, అందరు ముస్లిమ్స్ దొంగలు మంచివాళ్ళు కారు అని నేను అన్నాం. దాంట్లో మహాత్ములు ఉన్నారు. మన అబ్దుల్ కలాం గారు ఇంత గ్రేట్ మ్యాన్. సో కానీ చాలామంది ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ వాషింగ్ వల్ల వాళ్ళ మైండ్ అంతా కాలుష్యం అయిపోయింది. అందుచేత అలాంటి ఇస్లామ్స్ చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత అప్రమత్తంగా ఉండండి. మన కర్ణాటక అతను ఏమన్నాడు వినండి, అర్థం చేసుకోండి వాళ్ళ భావజాలం. సో రాహుల్ గాంధీ గారు ప్రమాదకరమైన ప్లాన్ వేస్తున్నాడు. వాడు ఏ మాత్రం అవకాశం ఇచ్చినా మొక్కలు చేస్తారని మన దేశాన్ని. గోవాకి వేరే రాజ్యాంగం కావాలంట, అది యాక్సెప్ట్ చేస్తాడు మన రాహుల్ గాంధీ ఊగొడుతున్నాడు దానికి. గోవా ఇంత మొక్క, దానికి ఏదో పోర్చుగీస్ వాడు నానా హింస పెడుతుంటే మన వాళ్ళు వెళ్ళి రక్షించారండి. అలాంటిది వాడికి వేరే రాజ్యాంగం కావాలి. అది ఎవడి మట్టిగా వాడికి వేరే రాజ్యాంగం ఇచ్చేస్తే మమతా బెనర్జీకి కూడా వేరే రాజ్యాంగం కావాలి. అలా ఆర్టికల్ 370 బోల్డ్ అని వస్తాయన్నమాట. 370 టైప్ ఇష్యూస్. సో గవర్నమెంట్కి ఇంకా ప్రోగ్రెస్కి పని ఉండదు, వీళ్ళని కంట్రోల్ చేయడానికి సరిపోదు. కప్పలు తగ్గడం అంటుంది, వాడు ఇటు జంప్ చేస్తుంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి సరిపోదు. స్టేట్లో గోల అవుతుంటుంది, డెవలప్మెంట్ ఉండదు. వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ ఏముంది చెప్పండి, అలా ఉంటుంది. అదండి, దయచేసి జాగ్రత్తగా ఆలోచించి ఓటేసుకోండి. అందరూ వెళ్ళి ఓటు వేయండి. ఫస్ట్ థింగ్ బయటికి వచ్చి 99% ఓటింగ్ రావాలండి. అప్పుడు మనం ప్రజాస్వామ్యం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్, హర రామాధవ్.